మనశంకర వరప్రసాద్ మూవీ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు మనశంకర వరప్రసాద్ మూవీలో ఒక రైటర్ గా ఏ విధంగా ఫెయిల్ అయ్యిండు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇది నా అభిప్రాయం మాత్రమే. నచ్చితే లైక్ చేయండి. మరి అనిల్ రావిపూడి గారు చిరంజీవి గారిని బాసిస్ బ్యాక్ అనేటట్టు డాన్స్ లా కావచ్చు, యాక్టింగ్ లా కావచ్చు, కామెడీ టైమింగ్ లా కావచ్చు, ఎమోషనల్ సీన్స్ లా కావచ్చు చాలా చక్కగా చూపెట్టిండు. డైరెక్టర్ గా ఫుల్ సక్సెస్ అయిండు. కానీ మనం సీనియర్ యాక్టర్ల నుంచి ఏం కోరుకుంటాం? ఒక మెసేజ్ అని కోరుకుంటాం. అంటే సార్ దగ్గరికి వెళ్ళి ఏదైనా సినిమా చూసా సార్ దగ్గరికి వెళ్ళి మెసేజ్ తీసుకోవాలిగా. మరి ఆ మెసేజ్ చేయడంలో ఈ సినిమాలో ఫెయిల్ అయింది. ముందుగా అనిల్ రావిపూడి గారు గతంలో తీసిన సీనియర్ యాక్టర్లతో తీసిన, ఉదాహరణకు మహేష్ బాబు గారితో సర్లే నీకు సినిమా తీసిండు. అందులో మహేష్ బాబు గారితో సైనికుల యొక్క గొప్పతనాన్ని తెలిపేటట్టు ఒక సీన్ రాసుకుంటూ సార్ నోటి వెంట చెప్పించిండు. దాని ద్వారా సైనికుల గొప్పతనం గురించి ఒక మెసేజ్ వచ్చింది. అదేవిధంగా భగవత్ కేసరి సినిమాలో బాలకృష్ణ గారితో ఒక సీన్ చెప్పించిండు. ఇది చిన్నపిల్లలు బ్యాడ్ టచ్ అంటే ఏంది, గుడ్ టచ్ అంటే ఏంది, ఎందుకు తెలుసుకోవాలి ఏంది అనే విషయాన్ని చెప్పించిండు. దాని ద్వారా ఒక మెసేజ్ అనేది బయటకు వచ్చింది. అదేవిధంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ గారితో టీచర్స్ యొక్క గొప్పతనం గురించి చెప్పించిండు. పెద్దలను ఏ విధంగా గౌరవించాలి అన్న విషయాన్ని, దాంతో ఒక మెసేజ్ అనేది బయటకు వచ్చింది. అదేవిధంగా ఈ సినిమాలో కూడా నేను ఒక మెసేజ్ అనే కోరుకున్నా, ఇప్పిస్తాడేమో. కానీ సీన్స్ రాసుకుని కానీ మెసేజ్ ఇవ్వలేదు. మరి ఏమేమి సీన్స్ రాసుకున్నా అంటే, ఉదాహరణకు ఒక చిన్న పిల్లాడు సిగరెట్ తాగితే వాళ్ళ కూతురు కంప్లైంట్ ఇచ్చిందని గుండాగాలు వచ్చి కొడితే చిరంజీవి గారు వెళ్లి మళ్ళీ కొట్టడం జరుగుతుంది. ఆ సీన్ లా చిరంజీవి గారితో ఒక డైలాగ్ చెప్పించేది ఉండే. ఏంటంటే, మీరు చిన్న పిల్లలు ఏదైనా తప్పు చేస్తే అది తప్పని పిల్లలకు చెప్పండి, మళ్ళీ ఒకసారి ఆ తప్పు చేయనీయకుండా పిల్లలను పెంచండి, అంతేగాని వాళ్ళకు సపోర్ట్ గా నిలిస్తే వాళ్ళు భవిష్యత్తులో ఎదగలేరు, వాళ్ళు తప్పులే చేస్తుంటారు, కాబట్టి పెద్దవాళ్ళు మారాలే అని చిరంజీవి గారితో ఒక మెసేజ్ ఇప్పించలేదు. అదేవిధంగా కిట్టి పార్టీకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఆమెకి వాళ్ళ భర్త అంటే ఏంది, భర్త గొప్పతనం గురించి చెప్పేది ఉంది. కొన్ని మాటలు చెప్తాడు, తర్వాత గన్ను తీస్తాడు. గన్ను తీసి బెదిరించి మీ భర్తతో కలిసి ఉండిపో అంటాడు. అలా కాకుండా చిరంజీవి గారితో మాటల ద్వారా ఆమెను మార్పించి ఒక మెసేజ్ అనేది బయటకి ఇస్తే ఇంకా చాలా చాలా బాగుండేది అన్నది నా అభిప్రాయం. ఎందుకంటే చిరంజీవి గారితో యాక్షన్ ఎంత ఇంపార్టెంట్, మెసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సీనియర్ యాక్టర్లు ఇచ్చే మెసేజ్ ద్వారా సమాజంలో మార్పు అనేది జరుగుతుంది, సమాజంలో ఇంపాక్ట్ చూపుతుంది. కాబట్టి సీనియర్ యాక్టర్లతో సినిమా తీస్తున్నప్పుడు మెసేజ్లు ఇవ్వడం కూడా చాలా చాలా ఇంపార్టెంటే. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.